హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఆరోగ్యంగా ఉండాలన్నది మా చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజుటి టాపిక్ వచ్చేసి నడుం నొప్పి. ఈ రోజుల్లో చాలా మంది నడుం నొప్పితో బాధపడుతున్నారు. ఎవరి నోటా విన్నా కూడా నడుం నొప్పి బాధ అనే మాటలే వినిపిస్తున్నాయి. అలాంటి నడుం నొప్పి నుంచి ఈ చిట్కాలు పాటించడం ద్వారా ఉపశమనం ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వల్ల వెన్నెముక, ఇతర ఎముకలకు బలం చేకూరుతుంది. దీనికోసం పాలు, పెరుగు, ఆకుకూరలు, కోడిగుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇకపోతే ఆఫీసుల్లో ఎక్కువ సమయం కుర్చీలో కూర్చున్నప్పుడు సరైన పొజిషన్లో కూర్చోవాలి. అలాగే మనం కూర్చునే చైర్ కూడా సరిగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. అంతేకాదు, ఏదో ఒకవైపు వంగి ఉండే వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కూర్చోకూడదు. ఇకపోతే బరువు ఎక్కువగా ఉన్న వారిలో ఎక్కువ మంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. అందుకే మనం బరువు తగ్గడంపై దృష్టి పెట్టాలి. ఇక ప్రతిరోజు నడుము భాగాన్ని బలంగా ఉంచే చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. అంతేకాదు, కొంతమంది అమ్మాయిలు, మహిళలు ఎత్తు మడమల చెప్పులను వేసుకుంటారు. ఈ రకమైన చెప్పులను ఎక్కువగా వేసుకునే వారికి నడుం నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని తక్కువగా ధరిస్తే మీరు నడుం నొప్పి బారి నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు, నడుం నొప్పి ఎక్కువగా ఉన్నవారు మోకాళ్ళ కింద దిండు పెట్టుకొని పడుకోవడం వల్ల నడుంపై ఒత్తిడి తగ్గి కాస్త రిలీఫ్గా ఉంటుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిని వేధిస్తున్నటువంటి నడుం నొప్పి సమస్యకి ఈ చిట్కాలు పాటించడం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన చిట్కాల కోసం ఆరోగ్య బలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరొక ఆరోగ్యకరమైన చిట్కాతో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.